టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబుతో పాటు పార్టీ ఎంపీలు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ జరిగే ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు పార్టీ ఎంపీలు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ జరిగే ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఫోన్ లైన్ లో అశోక్. ఎన్డీఏ సమావేశం ఉంది. సమావేశానికి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఇతర ఎన్డీఏ సభ్యులంతా ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. సో ఈ రోజు సమావేశమై ఆల్రెడీ 2 రోజుల క్రితం సమావేశమయ్యారు. ఈ రోజు సమావేశమయ్యి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఏ సంఖ్య ఉంది కాబట్టి వాళ్ళంతా సమావేశమయ్యి దాని తర్వాత లెటర్ రాష్ట్రపతికి ఇస్తారు ఈరోజు. సో రేపు ఎల్లుండి 9వ తారీఖు సాయంత్రం నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా కర్తవ్య మార్క్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అదే రోజు 2 లేదా 3 కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ రోజు జరిగే ఎన్డీఏ మీటింగ్ లో కేంద్ర మంత్రుల భర్తు అంశాలపై కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఎన్డీఏలో కీలకంగా చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ ఉన్నారు కాబట్టి వీరిద్దరికి 1 లేదా 2 కేంద్ర మంత్రులు ఇచ్చి మిగతా సహాయ మంత్రులు స్పీకర్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగే ఎన్డీఏ మీటింగ్ లో అత్యంత కీలకంగా కాబోతుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఈ రోజు ఢిల్లీలో అందుబాటులో ఉండాలంటూ వాళ్ళకు ఫోన్లు వచ్చాయి. సో అందరూ ఢిల్లీ వెళ్ళారు. సో కాబట్టి ఈ రోజు మీటింగ్ లో మధ్యాహ్నం తర్వాత ఈ ఎన్డీఏ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం ఏమో ఈ బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం పెట్టారు. సమావేశం తర్వాత లేఖల సంతకాలు పెట్టారు. తర్వాత రాష్ట్రపతికి ఇస్తారు. రాష్ట్రపతికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాట్లు చేసే దిశగా ముందుకు అడుగులు వస్తాయి. సో 9వ తారీఖు సాయంత్రం ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత అయితే కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. Thank you.